ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి హైకోర్టు రిజల్ట్స్ గురించైతే చాలామందైతే నాకు పర్సనల్‌గా అయితే అడగడం జరుగుతుంది. అసలు దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ మాక్సిమం మనం చెప్పుకున్నట్లయితే ఆగస్టు ఫస్ట్ వీక్ కల్లా కూడా రిలీజ్ అయిపోవాలి అనేసని చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు కూడాను మనకి అఫీషియల్‌గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ రిజల్ట్స్‌కి సంబంధించింది ప్రస్తుతానికైతే మనకి ఎక్కడా కనిపించట్లేదండి. అయితే చాలామంది ఒక రకంగా అనుకుంటున్న విషయం ఏంటంటే, ఈ యొక్క రిజల్ట్స్‌కి సంబంధించినటువంటి ఏవైనా కోర్ట్‌లో కేసులనేది ఫైల్ అయ్యాయేమో అనేసి అనుకుంటున్నారు. అయితే ఎటువంటి కేసెస్ కూడాను ఈ హైకోర్ట్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది జరిగింది కదా! 300 వేకెన్సీతో అయితే జరిగింది. ఇందులో మనకి కోర్ట్ మాస్టర్‌కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఆల్రెడీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళకి ఎగ్జామ్ అనేది ఉండదు. డైరెక్ట్‌గా వీళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటది. వీళ్ళకైతే కంప్లీట్ అయింది. అయితే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనే విషయం కూడా మనకి అఫీషియల్‌గా లేదండి. అయితే ఈ యొక్క కోర్ట్ మాస్టర్ మాక్సిమం 32 వేకెన్సీకి అయితే జరిగింది. రిమైనింగ్ ఉన్నటువంటి టైపిస్ట్ అవ్వచ్చు, ఎగ్జామినర్స్ అవ్వచ్చు, కాపీస్ట్ అవ్వచ్చు, స్టెనోస్ అవ్వచ్చు, అసిస్టెంట్‌కి సంబంధించినవి ఇవన్నీ కూడాను మనకి వేకెన్సీలనేది ఎగ్జామ్స్ రాశారు కదా! వాళ్ళందరూ కూడాను ప్రస్తుతానికైతే వెయిట్ చేస్తున్నారు రిజల్ట్స్ గురించి. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకొక అఫీషియల్‌గా కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఏ యొక్క రిజల్ట్ రిలీజ్ అయినా దానిపైన మనకి కోర్టు కేసులనేది పడడం జరుగుతుంది. ఈ యొక్క కోర్టు కేసులు పడేటప్పుడు కంపల్సరీగా అయితే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అనేది వాళ్ళకి కూడాను కొద్దిగా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఈ కోర్టు కేసుల వలన వాళ్ళ జాబ్స్ ఎక్కడ ఏమైనా అవుతాయేమో అనేసి సఫరింగ్ కూడా అవుతున్నారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండడానికి గవర్నమెంట్స్ అనేది మనకి పక్కాగా అమలు చేస్తుందండి. అంతే తప్ప ఈ హైకోర్టుకి సంబంధించినటువంటి రిజల్ట్ లేట్‌కి ఇదే మెయిన్ రీజన్ అయ్యి ఉంటది. ఏంటంటే ఈ యొక్క రిజర్వేషన్ అమలైన అవ్వచ్చు. అలాగే ఈ యొక్క కట్ ఆఫ్స్ అయినా అవ్వచ్చు. లేకపోతే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అయినా అవ్వచ్చు. ఇవన్నీ కూడాను వాళ్ళు పక్కగా చెక్ చేసుకొని మాత్రమే రిజర్వేషన్ కంపల్సరీగా అయితే ఎందుకంటే స్పోర్ట్స్ కోటా వాళ్ళుంటారు, ఎక్స్ సర్వీస్ మెన్‌లు ఉంటారు. నిగ్ నార్మల్‌గా ఈ కేటగిరీస్ వైస్ వాళ్ళుంటారు కదా! ఇవన్నీ కూడాను మళ్ళీ అందులోను మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు. ఎవరు రిజర్వేషన్ వాళ్ళకే వర్తించేటట్లుగా అంటే హారిజాంటల్ అవ్వచ్చు, లేకపోతే వర్టికల్ అవ్వచ్చు, ఉమెన్ రిజర్వేషన్ అవ్వచ్చు. ఈ రిజర్వేషన్‌లు ఎవరికీ కూడా అన్యాయం జరగకూడదు అనే ముఖ్యమైన ఉద్దేశంతోనే పక్కాగా రిజల్ట్స్ అనేది ఇవ్వడానికైతే ప్రస్తుతానికైతే గవర్నమెంట్స్ అనేవి పనిచేస్తున్నాయి. ఆ విధంగా మాత్రమే రిజల్ట్స్ ఇస్తేనే ఫ్యూచర్‌లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదనే ఉద్దేశంతోనే పక్కాగా అయితే చూసుకుంటున్నాయి అనేసి అయితే ఇది అనఫీషియల్ అండి. మేబీ ఇదే మెయిన్ రీజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. అలాగే ఇంకొకటేంటంటే జీవో నంబర్ 46 వచ్చింది కదా! అంటే ఈ యొక్క రాష్ట్రాలు సెపరేట్ అయిపోయిన తర్వాత పునర్విభజన జరిగిన తర్వాత ఏ ఏ కేటగిరీ వాళ్ళకి ఏ ఏ డిపార్ట్‌మెంట్‌లు వెళ్తాయి? ఏ కేడర్ వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్‌కెళ్తారు? ఏ మున్సిపాలిటీకెళ్తారు? లేకపోతే ఏ జోన్‌కి వెళ్తారు? ఏ మల్టీ జోన్‌కెళ్తారనే విషయాల్లో ఒక పక్కగా అయితే ప్రెసిడెంట్ ఆర్డర్ అనేది మనకి రిలీజ్ చేశారు కదా! ఇదేంటంటే ఇది ఒక రకమైనటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డరు. ఈ ఆర్డర్ ప్రకారంగా ఈ యొక్క ఈ పునర్విభజనలో ఎవరు ఏ కేటగిరీలోకి వస్తారో ఎంప్లాయీస్ అనేది వాళ్ళు డిసైడ్ అయిపోయిన తర్వాతే నోటిఫికేషన్స్ గానీ, రిజల్ట్స్ గానీ ఏవైనా ఇవ్వాలనేసి చెప్పడం జరిగింది కదా! ఇదొక రీజన్ కూడా అయ్యుంటది. ఈ 2 మెయిన్ రీజన్స్ వల్ల మాత్రమే ఈ హైకోర్ట్‌కి సంబంధించిన రిజల్టు లేట్ అవుతుంది అనేసనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. మరి మీరు ఏమనుకుంటున్నారో అయితే మీరు కూడా ఒక రకమైన ఎనాలిసిస్ చేసుకోండి. రిజల్ట్స్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే అయితే దీనిపైన ఎటువంటి కేసులైతే పడలేదండి. కోర్టు కేసులు. ఎందుకంటే రిజల్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాతే కేసులు పడతాయి కదా! ప్రస్తుతానికి ఎందుకు కేసులు పడతాయి? ఆ లాజిక్ ప్రకారం కూడా ఆలోచించండి. ఓకే. ఏదైనా మనకి ఈ హైకోర్ట్‌కి సంబంధించిన రిజల్ట్‌కి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే నా యొక్క ఛానెల్‌లో అయితే కంపల్సరీగా అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.